ప్రాస్టేట్ సమస్య ఎక్కువగా ఎవరికి వస్తుంది? నమస్తే ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ శ్రీధర్దేవ్ని, ఇంటర్వెన్షన్ ఐడియాలజిస్ట్ని. మన ముందరి వీడియోస్ అన్నింటిలో కూడా ఈ ప్రాస్టేట్ సమస్య కంప్లైంట్స్ ఎలా ఉంటాయి, కంప్లైంట్స్ వచ్చాక ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవాలి, ఏం ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ మనం వివరించుకుందాం. ఈ వీడియోలో మెయిన్గా నేను ఈ ప్రాస్టేట్ సమస్య ఎక్కువగా ఎవరికి వస్తుంది, సో ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు ఎలా తగ్గించుకోవాలనేది నేను చెప్తాను. అందరికీ తెలుసు, ప్రాస్టేట్ అన్నది వయసుతో పాటు వస్తుంది. అంటే ఉదాహరణకి 45 ఏళ్ళు దాటిన తర్వాత 100 మందిని చూసుకున్నాం అనుకోండి, 10 నుంచి 15 మంది వరకు కూడా ఈ ప్రాస్టేట్ సమస్య అన్నది మొదలయ్యేదానికి అవకాశం ఉంటుంది. అలా ప్రతి 10 సంవత్సరాలకి, అంటే 45 నుంచి 55 ఏళ్ళ వయసు గ్రూప్ని చూసుకున్నాం అనుకోండి, ఇంకో 10% యాడ్ అవుతుంది. అలా 80 ఏళ్ళు వచ్చేసే వరకు కనీసం 80% మందికైనా సరే ఈ ప్రాస్టేట్ సమస్య ఉంటుంది. అంటే వయస్సు అన్నది చాలా పెద్ద ఫ్యాక్టర్. కానీ ఈ వయస్సుని మనం నాన్ మాడిఫైబుల్, అంటే వయసుని మనం ఎవరో ఆపలేం. కానీ కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే, ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ని మనం మన కంట్రోల్లో పెట్టుకోగలుగుతాం. ముఖ్యంగా మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. అంటే ఒకే దగ్గర ఎక్కువ కూర్చొని ఒళ్ళు చాలా బరువుగా ఉండేవాళ్ళు, ఒబెసిటీ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు, ఈ నలుగురికి మాత్రము ఈ ప్రాస్టేట్ సమస్య వచ్చిందనుకోండి, చాలా త్వరగా కంప్లైంట్స్ ఎక్కువ అవ్వడానికి కానీ, కంపల్సరీ పెద్ద ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం కానీ ఏర్పడవచ్చు. అలా ఈ ప్రాస్టేట్ వచ్చే కారణాల్లో కొన్ని నాన్ మాడిఫైబుల్, అంటే వయస్సు మనం దాన్ని మాడిఫై చేయలేం, వయసుని ఎవరి చేతిలో కంట్రోల్లో లేదు. కానీ కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ మాత్రం మాడిఫైబుల్. అంటే మనం కానీ జాగ్రత్తగా ఉండి రోజు యాక్టివ్గా ఉండడం, అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ లేకపోవడం, డయాబెటీస్, షుగర్ని శుభ్రంగా కంట్రోల్లో పెట్టుకోవడం, అండ్ ఓవర్ వెయిట్, అధిక బరువుని తగ్గించుకోవడం, ఈ 3 అన్నవి కూడా మన చేతిలో ఉన్నాయి. ఎవరైతే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ని తగ్గించుకుంటారో వాళ్ళలో ఈ ప్రాస్టేట్ వచ్చే సమస్య చాలా లేట్గా రావడం జరుగుతుంది. అండ్ వచ్చినా సరే చాలా మినిమల్ కంప్లైంట్స్ ఉండడం జరుగుతుంది. అలా ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ని ఐడెంటిఫై చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. థ్యాంక్ యూ.